మీరేమో 3 గ్యారంటీలు అమలు చేశామంటున్నారు. ప్రతిపక్షాలేమో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ఛానల్‌కి గూడా. అప్పుల పాలు చేసింది అంటే, ఈరోజు తెలంగాణలో కుక్కలు చింపిన ఇస్తరాకు చేసినోళ్ళు వాళ్ళే. సర్వనాశనం చేసినోళ్ళు వాళ్ళే. తెలంగాణని సుభిక్షంగా ఉన్న తెలంగాణని, ధనిక రాష్ట్రాన్ని తీసుకొని పోయి అప్పుల పాలు చేసి 10 ఏళ్లలో 10,00,000 అప్పుల పాలు చేసి, ఇంకా మేము అప్పుల పాలు చేసినామంటున్నారు. వాళ్ళు అంటున్నారు కదా 50,000 కోట్లని. అందులో వడ్డీ రూపంలో ఎంత కడుతున్నాం? వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీ 7,000 అక్షరాల నెలకి 7,000 వడ్డీలు, అసల్లో కొంత భాగము వడ్డీలు కడుతున్నాం. అంటే 8,540, 8,48, 50,000 ఆల్మోస్ట్ వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఈరోజు మేము కట్టినాం. ఇక మిగతా ఏ విషయం మాట్లాడుకున్నా బీఆర్ఎస్ వాళ్ళది ఒకటి, మన ఖజానాలో రూపాయి లేకుండా చేసేసారు. పోనీ ఏదన్నా శాఖలో, ఈ విద్యుత్ శాఖలో తీసుకున్నా, లేకపోతే సివిల్ సప్లైలో తీసుకున్నా, లేకపోతే ఇంకా ఇతరాత్ర ఎనీ కార్పొరేషన్, ఎనీ తెలంగాణలోని ఏ కార్పొరేషన్ కానీ, ఏ సంస్థ కానీ, ఏ శాఖ కానీ అప్పులు లేకుండా ఉండి మాకు ఇచ్చింటే, ఇగో చూడండి, ఇవి మీకు ఇక్కడ నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఈ సోర్స్లో మీకు అసలు ఎలాంటి అప్పులు చేయకుండా ఇచ్చినాము, తెలంగాణని ధనికంగా ఇచ్చినాము అంటే, మా మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే సిగ్గులేని దరిద్రులకి నేను చెప్పేది, ఓపెన్గా చెప్తున్నా, సిగ్గులేని దరిద్రులు తెలంగాణని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ఉంటే 10,00,000 అప్పు చేసి ఒక్కొక్కరు నెత్తి మీద 2.5 లక్షల వడ్డీ భారం మోపిన ఈ వెధవలు వచ్చి కాంగ్రెస్ని అప్పుల పాలు చేసింది అంటే హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ వర్డ్కి నేను ఇంకా చాలా బూతులు తిట్టాలి, కానీ నేను తిట్టలేకపోతున్నా. మేము అప్పుల పాలు చేసినాం. 1వ తారీఖు వస్తే జీతాలు ఇయ్యలేనటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చి, అసలు ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే 7,000 ఉండాల్సి ఉండి, అవి రైతు బంధుకు, రైతు భరోసాకి ఇవ్వాల్సినటువంటి డబ్బుని అవి కూడా వాళ్ళ కాంట్రాక్టర్లకి అప్పజెప్పేసుకొని ఖాళీ చేసిపోయినటువంటి దుర్మార్గం చరిత్ర. 10 ఏళ్లలో 100 సంవత్సరాలు కూడా అయితే కూడా ఈ దరిద్రాన్ని బాగు చేయలేనటువంటి పరిస్థితిలో మీరు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్ల మాకు 139 ఏళ్ళ చరిత్ర ఉంది. సన్యాసులారా తెలుసుకోండి. 78 సంవత్సరాలైంది దేశానికి స్వతంత్రం వచ్చి. అన్నిటికన్నా మించి మేము 54, 55 సంవత్సరాలు మేము పరిపాలించినాం దేశాన్ని, రాష్ట్రాన్ని. ఇన్నేళ్ల పరిపాలనలో మీ చేతికి ఇచ్చినప్పుడు 72,000 ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో గుండు సూది కాదు కదా, మనం తినే ధాన్యాలు కూడా, ధాన్యాగారం కూడా కనీసం ఇక్కడ పండించుకునే పరిస్థితికి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితిలో, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అంతరిక్షంలోకి పోయేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతికి చేసుకునే పరిస్థితికి, ఆ రోజు భారతదేశం అని అంటే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశం ఒక వెలుగు వెలిగింది అంటే కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి. దేశంలో ఇన్ని రకాల సంస్థ నిర్మాణాలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొని వస్తే తెలంగాణలో BHEL, IDPL, ఇంకా ఇట్లాంటి ఏ సంస్థలు ఉన్నా, IITలు, IIITలు, ఇంకా ఎన్నో ఉన్నాయి, HMTలు, ఎన్నో సంస్థలు, భారతదేశ సంస్థలు. ఈరోజు LIC భారతదేశ సంస్థ, అది కూడా ఇక్కడ కూడా బ్రాంచులు ఉన్నాయి. ఇన్ని సంస్థల నిర్మాణం చేస్తే, అఫ్కోర్స్ ఇవన్నీ కేంద్రం పోతాయి అనుకోండి, కానీ సంస్థల నిర్మాణం అయితే కాంగ్రెస్ హయాంలో జరిగితే మీ చేతికి ఆ రోజు ఎన్నో ఆనకట్టల్ని కట్టి, ఎన్నో ప్రాజెక్టులను కడితే, ఈరోజు కట్టిన ఒక్క ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు అప్పు చేసి అది తీసుకుపోయి నీళ్ళలో పోసి ఈరోజు నిల్వ ఉండాల్సినటువంటి నీరు సముద్రంలో కలుస్తున్నాయి. ఇటు రైతుకు పనికొస్తలేవు, నువ్వు చేసినటువంటి 1,00,000 కోట్లకి ఈరోజు 1,00,000 కోట్ల మీద వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొని వచ్చినావు. సన్యాసి విధవలంతా ఈరోజు వచ్చి కాంగ్రెస్ని అప్పుల పాలు చేస్తున్నాడు. కాంట్రాక్ట్లు 5-6 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి చేసినటువంటి కాంట్రాక్టులకు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆ బిల్లులు, పెండింగ్ బిల్లులు మా హయాంలో వచ్చి, మా ప్రభుత్వంలో వచ్చి అందరు రిక్వెస్టులు చేసుకొని వాళ్ళ బిల్లులు తీసుకొచ్చుకొని పోతున్నారు. అట్లాంటిది మీరు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోతారు, అవి కూడా మింగేసిపోయారు. అట్లాంటిది ఈరోజు ఖజానాలో, రాష్ట్ర ఖజానాలో ఉండాల్సినటువంటి ₹1 కూడా లేకుండా నెల 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మేము అన్ని శాఖల నుంచి రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇతరాత్ర మేమిచ్చినటువంటి హామీలకి 1వ తారీఖు రాగానే మేము జమ కడుతున్నాం. మీ హయాంలో మొత్తం అప్పులు చేసి ఎక్కడ దొరికితే అక్కడ వడ్డీలకు తెచ్చి, ₹7 వడ్డీకి కూడా
7% వడ్డీకి కూడా తెచ్చినటువంటి దరిద్రం చరిత్ర మీది పెట్టుకొని మమ్మల్ని అనేటంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నేను అడుగుతున్నా, ఈ దరిద్రం లేకపోయినంటే 17,000 కోట్ల రూపాయలు ఆ రోజు మిగులు బడ్జెట్, 72,000 కోట్ల రూపాయలు అప్పు, అంటే 16 మందేనో 14 మందో ముఖ్యమంత్రులు పరిపాలిస్తే రాష్ట్రానికి అంతమంది చేసిన అప్పు 72,000 కోట్లు. ఒకే ఒక తాగుబోతు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి చేసిన అప్పు 10 లక్షల కోట్లు. పోనీ అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే జరగలేదు. ధరణి పేరు మీద 100 ఎకరాలని, 1000 ఎకరాలని, లక్షల కోట్ల రూపాయలని దోపిడీ చేసినటువంటి మీరు, ఈరోజు అన్ని శాఖలలో అప్పులు చేసిన మీరు, ప్రతి ఒక్క హైదరాబాద్ షాపింగ్ మాల్ కానీ, ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏవి జరిగినా అందులో వాటా తీసుకున్న మీరు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్ని అన్నిటినీ అమ్మేసి రకరకాలుగా తెలంగాణని ఫర్ సేల్ అని పెట్టేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన మీరు మాకు అప్పులు చేసిండ్రు అంటుర్రా? 8 నెలలు దాటిపోయిన 9వ నెలల మీరేం చేసిరో చెప్పాలి. గత 10 ఏళ్లలో ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఈరోజు మేము రైతులకి అండగా నిలబడి రైతు కూలీకి ఇస్తున్నాం, పండించిన పంటకు బీమా ఇస్తున్నాం. ఈరోజు రైతుకి రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, గ్యాస్ ఇస్తున్నాం, 500కే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 3,500 ఇళ్లను కట్టినాం, కడతామని చెప్పినాం, సంవత్సరాల లోపల కట్టేస్తాం, 35,000 ఉద్యోగాలు వేసినాం, 11,000 డిఎస్సి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ చేయడానికి అనుమతులు ఇచ్చినాం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఈరోజు అమలు పరుస్తున్నాం. ఇలా ఒకటా రెండా చెప్పని చేస్తున్నాం, చేయాల్సినవి చేస్తున్నాం, ప్రజల అవసరాలు తీరుస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. మీరు వచ్చి మా గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంది. ఇట్లాంటి మాటలు మాట్లాడడం బంద్ చేస్తే బాగుంటుంది అంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.